ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. మేడే సందర్భంగా కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే ఒక చారిత్రాత్మకమైన చైతన్య దినమని అన్నారు. చికాగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికి అంతటికీ కొత్త వెలుగును అందించారన్నారు. 1923లో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగిందన్నారు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండే మేడేను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చిందన్నారు. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమ దోపిడీ, ఎక్కువ పని చేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐటీ రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరమని అన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలక వర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయని అన్నారు. అసంఘటిత రంగంలో అయితే సరే ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన అవుట్ సోర్సింగ్లోనూ కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు అని అన్నారు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మిక వర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు విఘ్నీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళంనే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే అని అన్నారు. శ్రామికులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారు కావున నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా కార్మికుల తరపున పోరాటం చేయాలని, వారికి తగిన ప్రతిఫలం అందాలని, వారి తప్పు ఎప్పుడైనా నేను పోరాటానికి సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు రమేష్ యాదవ్ మాట్లాడారు. కార్మికులు చైతన్యం కోసం, కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం నిత్యం వారికి అండదండగా ఉంటూ వారి తరపున పోరాటం చేయడానికి సదా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర సలహాదారులు నారాయణరావు, సీనియర్ జర్నలిస్టు బీసీ ఐక్యవేదిక, సెంట్రల్ యూనివర్సిటీ యూత్ బీసీ ఐక్యవేదిక చైర్మన్ శ్రీరామ్ యాదవ్, ఏపీ తెలంగాణ బీసీ కార్యదర్శి వెంకటేష్ ముదిరాజ్, షేర్లింగంపల్లి బీసీ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు సరోజినమ్మ, బీసీ మహిళా కార్యదర్శి వెంకటలక్ష్మి, కొండాపూర్ డివిజన్ బీసీ సంఘం అధ్యక్షులు మక్బుల్ బాయ్ మరియు బీహెచ్ఎల్ కార్మికులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ముందు కూడా మనం పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నిండు నమస్కారాలు తెలియజేస్తూ మేడే. మరి ఈరోజు మన బిహెచ్ఎల్ ప్రాంతంలో ఈ మేడే ఉత్సవాలు చేయడం జరుగుతుంది. మరి ముందుగా కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కార్మికులు కష్టజీవుల ఎంతో శ్రమ దోపిడీ గురి అయిన సమయంలో ఈ యొక్క మేడే ఉద్యమం లేవడం జరిగింది. మరి అదేవిధంగా ఎక్కడైతే శ్రమ దోపిడీకి జరుగుతుందో అక్కడ ఈ నాయకులు వెళ్ళి మరి వాళ్ళకు సరైన న్యాయం, వాళ్ళకి జీతాలు కానీ వాళ్ళకు వచ్చే హక్కులు కానీ పోరాడి మరి అదేవిధంగా ఈరోజు మేడే అనేది జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైతే ఈ కింది స్థాయి నాయకులు, కింది స్థాయి వ్యక్తులకే ఈ యొక్క కష్టాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ మనం అందరం కూడా న్యాయం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా రాను ప్రైవేటీకరణ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలి. ఇలాంటి బిహెచ్ఎల్ ఎన్నో సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంకా చాలామంది బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు. రిజర్వేషన్లు తీయడం వల్ల, ఇలాంటి కంపెనీలు తీయడం, ప్రైవేటీకరణ చేయడం వల్ల వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ కంపెనీలని కాపాడుకొని రాబోయే బీద బడుగు బలహీన వర్గాలకు ఇలాంటి సంస్థలను ముందుకు మంచిగా రన్ చేయాలని చెప్పేసి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతూ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.